ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 సమూయేలు గ్రంథం 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 42 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినములలో ప్రతి పరిస్థితి చాలా తీవ్రతరముగా మిమ్మల్ని సవాలు చేయునదిగా బహుశా ఒకవేళ ఉండి ఉండొచ్చు. అయితేనేమి దేవుని బిడ్డలారా, మనకి సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆకాశమును భూమిని సృజించిన వాడునైనా మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ విశ్వం అంతటిలో అత్యున్నతమైన సింహాసనం మీద మన తండ్రి ఆసీనుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ, ప్రతి అధికారం ఆయన యొక్క అధికారం క్రింద పని చేయవలసిందే. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకున్నప్పుడు మీ జీవితంలో క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మీరు అనుభవించగలుగుతారు. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన రాసిన దైవజనుడు దావీదు అనుభవపూర్వకంగా ఈ కీర్తన రాస్తున్నాడు. తాను ఏం చెబుతున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, నడవడానికి, మీరు ముందుకు సాగి వెళ్ళడానికి, మీ జీవితంలో కొన్ని కార్యాలు జరగడానికి ఒకవేళ చాలా కఠినమైనటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఆవరించున్నాయేమో. అయితే దావీదు అంటున్నాడు, ఇదిగో దేవునిని విశ్వసించిన ఓ బిడ్డలారా, మీరు ఆయనను నమ్ముకొనండి, మీ కార్యమును ఆయనకు అప్పగించండి. అప్పుడు మీ కార్యమును దేవుడు నెరవేరుస్తాడు. తాను అనేకమైన కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, మరణానికి తనకు మధ్యలో ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు అతడు దేవుణ్ణి వెతికాడు, దేవుణ్ణి అతడు ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని మరొక కీర్తనలో ఇదే దావీదు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ మార్గాన్ని దేవునికి అప్పగించండి, మీరు ఆయనను నమ్ముకొనండి. మానవ జాతి ప్రారంభం నుండి ఈరోజు వరకు దేవునికి తమను తాము అప్పగించుకున్నవారు ఎక్కడ ఎప్పుడూ ఓడిపోలేదు. వారి కార్యములను ఆయన సఫలం చేశాడు. ఈరోజు మీ కార్యములను కూడా ఆయన సఫలం చేయబోతున్నాడు. నీవు నమ్ముచున్నటువంటి వాడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్తమును చేయగలిగినటువంటి వాడు. ఆయన శూన్యములో నుండి సృష్టిని తీసుకొచ్చాడు ఒక్క మాటతో. మరి నీ జీవితంలో ఎందుకు ఆయన కార్యం చేయడు? నువ్వు ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, తప్పకుండా నీకు మేలు కలుగుతుంది. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మా మార్గమును మీకు అప్పగిస్తున్నాం, మిమ్మలనే మేము విశ్వసిస్తున్నాం. మా తండ్రి, మీ కార్యమును మా ఎడల జరిగించే దేవుడవు నాయన. ఇదిగో మా ప్రియులను ఒక్కసారి దర్శించి బలపరిచి మహిమ పొందండి. వారి కార్యములను విజయవంతంగా మీరు చేసి ముగించండి. వారిని సంతృప్తులుగా మార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.